ఏమండి వాడి మధ్య లేటుగా రాత్రులు తాగేసి ఇంటికి వస్తున్నాడండి. వాడు నా కొడుకు చెడు అలవాట్ల జోలికి అస్సలు వెళ్ళాడు. రేవంటి వెళ్ళి 2 బీర్లు తీసుకురారా. స్ట్రాంగ్ బీర్ 200, నేను అదైతేనే తాగుతా. అరే ఇంద్ర, ఇది ప్రసాదం ఒక్కనే తింటున్నా, నాకు ఇవ్వకుండా ఎక్కడి. ఇంద్ర, గుడికి వచ్చినా? గుడికేం పోలే. మరి నువ్వు ఈ మధ్యాహ్నం కలవకుండా ఊరికే పిల్లంబడి తిరుగుతున్నావు కదా, అందుకనే మరో మందు పట్టుకొచ్చిన. అంటే ఇది ప్రసాదం కాదు. అరే నీ అబ్బా. ఓయ్, రేపు రాముగాని వెళ్ళట ఇద్దరిని రమ్మన్నాడు. అవునా? అయితే రేపు షాపింగ్ అన్నమాట. నాకు ఒక కొత్త చీర ఇంకా ఒక డైమండ్ నెక్లెస్ కావాలండి. వాటికి మ్యాచింగ్. వామ్మో, ఇప్పుడు షాపింగ్ అంటే బిల్లు వాసిపోతుంది. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. హలో, ఏంది? పిల్లలు వేసిపోయి పెళ్ళి క్యాన్సిల్ అయిందా? అయ్యో, సరేలేండి. పెళ్ళి క్యాన్సిల్ అయిందటనే. అరే ఇంద్ర, అట్లున్నావు? డాక్టర్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నాడు రా. అబ్బా, అవునా? నువ్వెందుకు రాళ్ళు తిన్నావురా? మరి మీ ఇంట్లో అన్నం పెడతలేరా? అరే నేనెందుకు తింటారా? అవి అట్లనే వస్తాయట్రా ఒక ఏజ్ తర్వాత. ఏషల్ అట్లెట్లు వస్తాయిరా అవి? నువ్వే తిని ఉంటావు. ఇప్పుడేం బయటికి రావాలంతేనా? నేను తీస్తా, పోయి షాక్ పట్టుకరా. నువ్వు షాక్ పట్టుకరా, కోసి బయటికి తీద్దాం రాళ్ళని. ఎంత పెద్దగా ఉన్నా సరే తీస్తా నేను. ఏ డాక్టర్ పని చేయడం ముంగట. అమ్మాయి అన్నం పెట్ట. ఈ అడుకునే వాళ్ళకు బుద్ధిగా టైము పడలేదు. అమ్మా, నేను నీకు అడుగునే. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అలా పిచ్చపళ్ళు ఆడుకోవద్దని? నానా, నాకు 200 కావాలి. లేవు, ఉన్నా నీకు ఇయ్య. ఆగు, నీ పని చెప్తా. అమ్మా, 200 ఇవే. నా దగ్గర లేవు. అయినా ఎందుకురా నీకు 200? పక్కింటి బర్త్డేనట, నాన్నకి ఎగదమ్మన్నాడు పోయి. అయిపోయాడు. నేను ఇంకా అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాను, తనకి ఎవరో చెప్పారట్రా, అందుకనే వదిలేసి. అది చెప్పింది మనమే. నువ్వెందుకు చెప్పావురా? మరి నేను మాత్రం సింగిల్గా ఉండాలా? ఏమైందిరా ముఖం అట్లుంది? రాత్రి మా అయ్య పర్సులో 2000 పోయినాట, అందుకే పొద్దున నన్ను కొట్టిండు. అదేంద్రా, నిన్నెందుకు కొట్టిండు? మనం రాత్రి తాగిన పైసలు అవే. ఏరా, ఇంకెన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు? పెళ్లి చేసుకోకుండా ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో చెల్లి. నేనంటే ఎంత ప్రేమ నీకు? ప్రేమ పక్క. నేను ఎలాగో పెళ్లి చేసుకొని పక్కనకపోయా, నువ్వు మాత్రం హ్యాపీ ఉంటావా? నేను ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇంకా పులుపు పదార్థాలు తిన్నప్పుడు నా పళ్ళు చివ్వుమని లాగేటివి. అప్పుడు డెంటిస్ట్ అన్నారు, ఎవరు తినమన్నాయి నిన్ను? మామా, నాకు పెళ్లి ఫిక్స్ అయిందా? పిచ్చి హ్యాపీగా ఉంది. ఏంది, చచ్చిపోతానవా? కాదా, పెళ్లి ఫిక్స్ అయింది. చచ్చిపోయేంత కష్టమే వచ్చిందిరా నీకు? మరే చెబుతారా, పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఇప్పుడు పెళ్లి సెట్ అయిందంటే సావేరా, అదే ట్రెండ్ నడుస్తుంది. పో. ఏమండి, మీరు పెళ్లికి ముందు హ్యాపీగా ఉన్నారా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? పెళ్లికి ముందు హీరోలా ఉండేటండి, అంటే ఇప్పుడు
నీకు మొగుల్లా ఉంటున్నాను